నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే అంశాలు పర్యావరణాన్ని కాపాడడానికి, పర్యావరణంలో జరుగుతున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వాటికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఇస్రో నైసెస్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. భారతదేశానికి సంబంధించిన ఒక మిలిటరీ ఫోర్స్ వేరే దేశానికి సంబంధించి, లేదు మిలిటరీ ఫోర్స్ అనకన్నా సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పడం బెటర్. సో వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన ఒక సెక్యూరిటీ ఫోర్స్తో సముద్ర పహేరీదారు ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మనందరం బాగా ఉండాలి అని అంటే బాగా ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఏదైతే ఉందో, శక్తి అవసరం, ఎనర్జీ, దానికి సంబంధించి సౌత్ కొరియా ఒక ప్రోగ్రామ్ని చేపట్టింది. ఇలా ఈ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో ముందుగా భవిష్యత్తులో మన సమస్యలను తీర్చడానికి సౌత్ కొరియా దేశం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది, అండ్ దట్ ఈస్ ద K-STAR. సో ఈ K-STAR బేసిక్గా ఏంటంటే సౌత్ కొరియా దేశానికి సంబంధించి ఒక ఫ్యూజన్ రియాక్టర్ అనమాట. మన ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీలో బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, ఇంకోటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ అంటే విచ్ఛిన్నం చెందడం, బ్రేక్ అయిపోవడం. ఫ్యూజన్ అంటే కలయిక, అణు సంలీనత అనమాట. సో దానికి సంబంధించిన రియాక్టరే K-STAR. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద కొరియన్ ఆర్టిఫిషియల్ సన్. వాళ్ళు ఎందుకు ఆ విధంగా పిలుస్తున్నారు అని అంటే, ఒక సన్ లోపల ఏ విధంగా అయితే హై టెంపరేచర్స్ ఉంటాయో వాళ్ళు దాన్ని ఆల్మోస్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారు, అంత వేడిని క్రియేట్ చేయగలుగుతున్నారు కాబట్టి దానిని కొరియన్ ఆర్టిఫిషియల్ సన్ అని కూడా పిలుస్తున్నారు. బికాజ్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇక్కడ మీరు గమనించవచ్చు, దీని లోపలే ఆ టెంపరేచర్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు నిజంగా ఒక ఫ్యూజన్ రియాక్షన్ని చేపట్టగలుగుతారో అప్పుడు దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ ఎనర్జీ. సో దాట్ ఈస్ ద థింగ్. సో K-STAR ఫ్యూజన్ రియాక్టర్, దాన్ని ఇన్ షార్ట్ K-STAR అని పిలుస్తున్నారు. దాన్నే కొరియన్ ఆర్టిఫిషియల్ సన్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఇంతకు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే, ఇటీవల వాళ్ళు ఒక బ్రేక్ త్రూని సాధించారు. బ్రేక్ త్రూ అంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేంది ఇప్పుడు ఒకసారి చేశారు అని. ఏంటంట, ప్లాస్మాని 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్లో హీట్ చేస్తూ 48 సెకండ్స్ దాకా వాళ్ళు హోల్డ్ చేయగలిగారు. సో ఇప్పుడు సూర్యుడిలో కూడా ప్లాస్మా ఉంటుంది. సో అక్కడ కూడా అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. వాళ్ళు అలానే ఇక్కడ జాగ్రత్త గమనించండి, 1 డిగ్రీ సెల్సియస్ పోనీ ఇంజనరల్గా సమ్మర్స్లో మనకి మామూలుగా ఎన్వైర్న్మెంట్ టెంపరేచర్ 35-40 డిగ్రీస్ ఇంజనరల్గా ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ ఒకవేళ 45 డిగ్రీస్కి వెళ్తే మనం చచ్చిపోతాం. డేకి 1 or 2 డిగ్రీస్ పెరిగినా సరే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. 1 మిలియన్ అంటేనే 10 లక్షలు. 10 million is 1 crore. 100 million is 10 crore. 10 crore degree Celsius. Imagine the heat. 10 crore degree Celsius. And that too for 48 seconds. వాళ్ళు హోల్డ్ చేశారు. ఆ విధంగా వాళ్ళు ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. This surpasses its own previous record and marks progress towards clean, limitless energy through nuclear fusion. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూక్లియర్ ఫిజన్ ద్వారా అంటే అణు విచ్ఛిన్నం ద్వారా బేసిక్గా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దానివల్ల రేడియేషన్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ఎ క్లీన్ ఫ్యూయల్. అణు సంలీనత బేసిక్గా 2 లైటర్ ఆటమ్స్ని ఫ్యూజ్ చేయడం, హైడ్రోజన్, హీలియం లాంటి లైటర్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్యూజ్ చేస్తే అంతులేని ఎనర్జీని వస్తుంది. ఇప్పుడు సన్ చూడండి, 4.55 బిలియన్ ఇయర్స్ క్రితం నుండి ఆ సన్ అలానే ఉంది. ఇంకో 5 బిలియన్ ఇయర్స్ వరకు సన్ అలానే ఉంటుంది కూడా. సో దాట్ ఈజ్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి పుట్టక ముందు నుంచో సూర్యుడు ఉన్నాడు, అండ్ భూమి లేని తర్వాత కూడా సూర్యుడు ఉంటాడు ఖచ్చితంగా. బికాస్ ఒకవేళ సూర్యుడు లేని పరిస్థితులు ఉంటే కనుక భూమి ఖచ్చితంగా ఉండదు, బికాస్ సోలార్ సిస్టమ్ విల్ కొలాప్స్. సో అందుకని అంత లిమిట్లెస్ ఎనర్జీని తీసుకురావడానికి, అండ్ దట్టు ఎటువంటి రేడియో యాక్టివిటీ జరగకుండా ఉండేందుకు న్యూక్లియర్ ఫ్యూజన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే అంత టెంపరేచర్స్ని ఇప్పటివరకు అచీవ్ చేయడం మన దగ్గర టెక్నాలజీ లేదు. బట్ నౌ స్లోలీ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్, 10 crore డిగ్రీ సెల్సియస్. ఇమాజిన్ దట్. డిస్పైట్ ఛాలెంజెస్, ఫ్యూజన్ హోల్డ్స్ ప్రామిస్ యాజ్ అ క్లైమేట్ సొల్యూషన్. వాతావరణంలో మార్పులు భయంకరంగా చోటు చేసుకుంటున్నాయి. 2030లో అంటే 2030స్లో ఆర్క్టిక్ ఓషన్లో అసలు ఐస్బర్గ్స్ అనేవి ఉండవు, కంప్లీట్గా వాటరే ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అదే చోటు చేసుకుంటే మనకి ఇంకెప్పుడు పోలార్ బేర్ కనిపించదు, మనకి ఇంకెప్పుడు ఆర్కిటిక్ ఫాక్స్ కనిపించదు. అలానే మనకి ఇంకెప్పుడు కూడా కొన్ని నేల ప్రాంతాలు కనిపించవు, ఎందుకంటే అవన్నీ కూడా నీటి కింద సబ్మర్జ్ అయిపోయి ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం మార్పులు తొందరగా తీసుకురావాలి అని అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు, కోల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు, ఆయిల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. So that is why nuclear fusion holds a very key place. And knowing that nuclear fission, అణు విచ్ఛిన్నంతో పోలిస్తే ఇది చాలా క్లీన్, స్వచ్ఛమైనది కాబట్టి కంపేర్ టు దాట్ there will be so many efforts in the future happening with regard to this. అందుకే K-STAR గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ ఓవర్ ఎనీవేస్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ రికార్డ్ యాజ్ వెల్. అందుకని ఇవాళ మనం చర్చించుకోబోయే రెండవ అంశం ద నైసెస్ ప్రోగ్రామ్. ఇంతకీ నైసెస్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్వైర్న్మెంట్ స్టడీస్. N for national.
I for information, C for climate, E for environment, S for studies. సో బేసిక్గా క్లైమేట్ టు ఎన్వైర్న్మెంట్, వాతావరణం మరియు పర్యావరణానికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఇస్రో ద్వారా నిర్వహించబడుతున్న ఒక సంస్థ ఇది. దట్ ఈస్ ద NICES ప్రోగ్రామ్. It is operated by ISRO and the Department of Space, called upon Indian researchers to combat climate change. సో పర్యావరణంలో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులను మనం ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా అరికట్టాలి అనే దృష్టితోనే ఇస్రో ఈ NICES ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఇది 2012లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ప్రారంభించబడింది. NICES ఏం చేస్తుంది అంటే ఇట్ మానిటర్స్ ద క్లైమేట్ వేరియబిలిటీ యూజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉండే ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అది ఏదైతే సమాచారం ఇస్తుందో దానిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణంలో జరుగుతున్న మార్పులు, వాతావరణంలో జరుగుతున్న మార్పులని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి మనకి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, పర్యావరణం వాతావరణం రెండు సేమ్ కాదు. వాతావరణం ఈజ్ లైక్ ద క్లైమేట్, పర్యావరణం ఈజ్ లైక్ ద ఎన్వైర్న్మెంట్. దేర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్. ఎన్వైర్న్మెంట్లో లివింగ్ థింగ్స్ కూడా కన్సిడర్ చేయబడతాయి, వేరాస్ క్లైమేట్లో లివింగ్ థింగ్స్ కన్సిడర్ చేయబడవు. సో ట్రై టు గెట్ దట్. ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడ్ disseminating essential climate variables crucial for understanding Earth's climate. సో బేసిక్గా భూమిలో ఉన్న వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఏ విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి, దాని యొక్క ప్రభావం పర్యావరణం మీద ఏ విధంగా పడుతుంది, దాని యొక్క ప్రభావం మళ్ళీ తిరిగి వాతావరణం మీద ఏ విధంగా పడుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. విత్ ఓవర్ 70 accessible geophysical variables, NICES program focuses on space-based indicators, weather extremes and climate services as well. సో అంతరిక్షానికి సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు, బికాస్ అక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. వెదర్ ఎక్స్ట్రీమ్స్, ఎప్పుడు ఎక్కువగా హై టెంపరేచర్స్ ఉండొచ్చు, ఎప్పుడు ఎక్కువగా హై ప్రెషర్ ఏరియాస్ ఉండవచ్చు, అలానే క్లైమేట్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది, సో దట్ బేస్డ్ ఆన్ విచ్ క్లైమేట్ సర్వీసెస్ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి ఈ NICES ప్రోగ్రామ్ స్టడీ చేస్తుంది. అండ్ మూడవ కరెంట్ అఫైర్ వాళ్ళు మనం డిస్కస్ చేసుకునేది సముద్ర పహరేదార్, ద ఇండియన్ కోస్ట్ గార్డ్. Even though it cannot be considered as a military force, but still it can be considered as a security force for sure. మన ఇన్ జనరల్గా సైన్యం, మిలిటరీ అన్నప్పుడల్లా మనకి వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ గుర్తుకొస్తాయి. ఇన్ వన్ వే కోస్ట్ గార్డ్ కూడా మనకి ఆ మిలిటరీ పర్పసెస్ని ప్రొవైడ్ చేసిన, బట్ టెక్నికల్గా ఇట్స్ ఎ సెక్యూరిటీ ఫోర్స్, నాట్ ఎ మిలిటరీ ఫోర్స్, బికాస్ కోస్ట్ గార్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అటాక్ చేయదు, ఇట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ ఇట్. దాని యొక్క పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఏదైతే ఉందో సముద్ర పహరేదార్, along with a helicopter docked at Ho Chi Minh in the Vietnam on April 2024, continuing its ASEAN deployment. బేసిక్గా ఆసియాన్ సమూహానికి సంబంధించి ఇదేం చేస్తోంది, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ వెజల్ పేరు సముద్ర పహరేదార్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించింది. Crew will focus on marine pollution response, search and rescue and law enforcement through professional interactions, training and sports events with Vietnam Coast Guard. సో బేసిక్గా సైనిక వ్యాయామాలు జరుగుతూనే ఉంటాయి కదా, అలానే ఈ సముద్ర పహరేదార్ కూడా అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ అంటే సముద్రంలో ఏదైనా కాలుష్యానికి సంబంధించిన అంశాలు చోటు చేసుకుంటే మనం ఏ విధంగా దానిని సాల్వ్ చేయాలి, అలానే ఏదైనా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎక్కడైనా ఎవరైనా తప్పిపోయారు లేదా ఇరుక్కుపోయారు అన్న పరిస్థితులు మనం వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, అలానే ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ థింగ్స్ ఉంటాయి, లా ఎక్కడైతే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలో వాటికి సంబంధించి కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు త్రూ సమ్ డిస్కషన్స్ అండ్ సెమినార్స్, అండ్ అలానే వాళ్ళకి ట్రైనింగ్ కూడా అందించడం జరుగుతుంది. అలానే స్పోర్టింగ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో దట్ దేర్ విల్ బీ అ గుడ్ బాండింగ్ బిట్వీన్ ద వియత్నాం కోస్ట్ గార్డ్ అండ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. Demonstrating India's shipbuilding prowess, the visit strengthens bilateral ties and showcases cooperation, and 25 NCC cadets will join in environmental activities. సో పర్యావరణానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అంశాన్ని చేపడుతున్నారో అందులో 25 మంది NCC క్యాడెట్స్ కూడా ఉన్నారు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. బికాస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే NCC ఈజ్ బేసికలీ రిలేటెడ్ టు ద సర్వీస్ టు ద నేషన్. సో ఒక విధంగా ఇక్కడ వాళ్ళు చేసేది కూడా దేశానికి సేవే కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో. సో ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సముద్ర పహరేదార్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది April 2, 2024 ఏదైతే సముద్ర పహరేదార్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఉందో అది వియత్నాంలోని హోచిమిన్లో డాక్ చేయబడింది, లేదు ఆసియాన్ కోసం ఇది పనిచేస్తూ ఉంది, లేదు ఐక్యరాజ్య సమితి కోసం పనిచేస్తుంది, సముద్రంలో జరుగుతున్న కాలుష్య అంశాలకి సంబంధించి ఇది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది, లేదు ఇందులో 25 మంది NCC క్యాడెట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇలా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇండియన్ నేవీ, ఇట్ ఈస్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ ఒకటి కాదు. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.